సిగ్నల్ ఉండడంలా ఇక్కడ. ఏం కాదు, నాకు ఒక్క మాట ఊరికే చేస్తే బాగుండదు. నాకు చేయకూడదు కూడా కదా. మీరేం చెప్తారు? నువ్వు చెప్పావా లేదా? చెప్తే ఏం చెప్పాడని. గున్నయ్య కట్ అయిపోతుంది, సిగ్నలే ఉండడంలా, హాజరు కూడా పడ్డంలా. ఇక్కడ చెప్పావా చేసాడా వాళ్ళకని? వీళ్ళేమో చేయలేదు మేడం అన్నారు వీళ్ళు. అది చెప్పావా కరెక్ట్గా చెప్తే అంటే ఇబ్బందిగా ఉంది వాళ్ళకి, ఊరికే గలబా చేస్తున్నారు చాలా. చెప్పావా అని లేదా అని చెప్తే ఏమన్నాడు? గున్నయ్య సరే చెప్తే నేను మాట్లాడతాలే అన్నాడు. ఏమన్నాడు గున్నయ్య? రే అరవు బాక నాయన బంగారా. గున్నయ్య ఇప్పుడు చెప్పులే, అది వినపళ్ళ పిల్లకాయలు ఉన్నారు కదా, అంటే మళ్ళీ అడగడానికే లేకపోతే పంపించడానికి అట్లాగని. పోనీ పోనీలే. వాళ్ళ బంధువులు కదా. అవును అవును. దాన్ని తీరుస్తున్నాడు. దాంట్లో జావాలంటే పిరికేసి మొత్తం ఒక 9 ఎకరాలు మామిడి చెట్లకి 3 ఎకరాలు ఏమో ఇంకుడు గుంట కొడుతున్నారు వాటర్ స్టోరేజ్ కోసం. దాంట్లో కూడా ఇదిలా వరి పట్టించేదానికి ఒక 2.5 ఎకరాలు తీర్చేసి ఒక 1/2 ఎకరాలో పెద్ద గుంటే వేస్తున్నారు నీళ్ళ కోసం. అక్కడ నుంచి మోటార్ పెట్టుకోవచ్చు, కొన్ని దగ్గర చేస్తున్నారులే అట్ట. ఆ విధంగా ఇంజనీర్ కదా, ఇంజనీర్ ప్లానింగ్ చేస్తున్నాడు. ఆ పక్క తెలంగాణలో అంతా అది వాడుకలోనే ఉంది చాలా కాలంగా. ఒక 1/2 ఎకరాల గుంట కొడితే 7 ఎకరాలకు వస్తాయి. ఇంజనీర్ ప్లానింగ్ చేసుకొని బామర్దులకు సేవలు చేసుకుంటున్నాడు. అది కరెక్టే, మన ఇయ్యాలి కదా. అది చెప్తే కూడా అసలు పట్టించుకోవట్లే. చెప్తే ఏమన్నాడు? అస్సలు పట్టించుకోలేదక్క. వాళ్ళు చెల్లెలకి ఏమంటుంది తెలుసా, అసలు డ్రైవర్కి ఫోన్ చేసేది. అదిగో అదిగో ఏమే మనుషులు కాదా, మీ ఇంట్లో మనుషులు కాదా, మీతోటే కలిసి చేసినప్పుడు కర్రీ